శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 5వ సర్గము. అయోధ్యానగర వర్ణనము. సప్తద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలాన్ని మను ప్రజాపతి మొదలుకుని జయశీలురైన ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఈ వంశమున సగరుడను వాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 60,000 మంది కుమారులను యజ్ఞాశ్వ నిమిత్తమై సముద్రాన్ని త్రవ్వారు. కావున దానికి సాగరము అనే పేరు వచ్చింది. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశానికి వన్నె తెచ్చారు. అట్టి మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మకామార్థాల్ని ప్రతిపాదిస్తుంది. దీనిని ఎట్టి దోషదృష్టి లేకుండా వినాలి, చదవాలి. సరయూ నదీ తీరమున కోసల అను సుప్రసిద్ధ దేశం ఉంది. అది ధనధాన్య సంపదలతో తులతూగుతూ ఉన్నది కనుక అక్కడి జనులు మిక్కిలి సంతుష్టులై ఉన్నారు. ఆ కోసల దేశమున అయోధ్య అను పేరు గల ఒక మహానగరం ఉంది. ఆ పురాన్ని మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మింపజేశాడు. ఆ కారణంగా అది లోక ప్రసిద్ధి వహించింది. ఆ మహానగరము 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పును కలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుతూ ఉన్నది. అచ్చటి వీధులు ఇరువైపులా చెట్లతో విరాజిల్లుతూ విశాలములై ఉన్నాయి. ఆ నగరమునందలి రాజమార్గము సువిశాలమై ఇరుపక్కల పూల వృక్షములతో శోభిల్లుతూ ఉన్నది. నీళ్లతో తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగా ఉంటుంది. కోసల దేశాన్ని ధర్మ మార్గమున పరిపాలిస్తున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవాన్ని ఇనుమడింపజేశాడు. ఆ నగరము ప్రశస్తమైన ద్వారములతోనూ ద్వారబంధములతోనూ అలరారుతోంది. నగర మధ్య భాగమున వరుసలు తీరి ఉన్న అంగళ్లతో అది మనోహరంగా ఉంది. అచ్చట వివిధములకు యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉన్నాయి. అన్ని కళలయందును నిపుణులైన శిల్పులు ఆ నగరంలో ఉన్నారు. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు వందిమాగదులు ఉన్నారు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుతూ ఉంది. ఎత్తైన కోట బురుజులతోనూ ధ్వజములతోనూ 100 కొలది శతఘ్నులతోనూ ఆ నగరం రాజిల్లుతూ ఉంది. ఆ నగరం నృత్య కళాకుశలురైన నటీనటులతో శోభిల్లుతూ ఉంది. అందు చూడముచ్చటైన మామిడి తోటలు ఉన్నాయి. చుట్టూనూ గల విశాలమైన ప్రాకారము ఆ నగరానికి వడ్డాణం వలె మనోజ్ఞంగా ఉంది. దాని చుట్టూను విశాలమైన లోతైన అగడతయు శత్రువులకు దుర్భేద్యమైన కోట ఉన్నాయి. అందు మేలుజాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు లెక్కకు మించినవిగా ఉన్నాయి. కప్పాలను చెల్లించటానికి వచ్చే సామంతరాజుల సందడితో ఆ నగరము కళకళలాడుతూ ఉంది. క్రయ విక్రయములకై వచ్చడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది కిక్కిరిసి ఉంది. రత్నములు పొదిగిన రాజగృహములతోనూ క్రీడా పర్వతములతోనూ అంతస్తులతో కూడిన మేడలతోనూ ఒప్పుతూ అది ఇంద్రుని అమరావతి నగరం వలె విరాజిల్లుతూ ఉంది. జోదపు పలక వలె అష్టాపదాకారములోనున్న చిత్ర విచిత్రములైన రాజగృహములతో అది ఒప్పుతూ ఉంది. అది అందమైన సుందరీమణులతో అలరారుతూ ఉంది. నానావిధ రత్న శోభలతో కళకళలాడుతూ ఉంది. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుతూ ఉంది. అచ్చటి గృహస్థుల ఇళ్ళు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడి కిక్కిరిసి ఉన్నాయి. ఆ పురము మేలైన వరి బియ్యముతో చెరుకు రసము వంటి మధుర జలములతో సమృద్ధమై ఉంది. దుందుభుల మ్రోతలతో మృదంగ ధ్వనులతో వీణానాదములతో మధ్యల రవములతో ఆ మహానగరము ఎంతయో మారుమ్రోగుతూ ఉంది. సిద్ధపురుషులకు తపఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరమునందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో నిండి ఉన్నాయి.
ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినవారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు. కానీ వారు సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారిని కానీ పారిపోతున్న వారిని కానీ చంపేవారు గారు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించడి సింహములను, గాండ్రించు పెద్ద పులులను, గుర్జరించు అడవి పందులను ఆ యోధులు ధీరులై వాడి అయిన శస్త్రములతో బాహుబలముతో సంహరిస్తూ ఉండేవారు. అట్టి వేల కొలది మహారథులతో నిండి ఉన్న ఆ అయోధ్య నగరమును దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అచ్చటి బ్రాహ్మణులు అందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణ సంపన్నులు, వేదాంగములయందు పారంగతులు, సత్యమును పలుకుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానులు. అంతేకాదు వారు సాక్షాత్తు మహర్షులే. అట్టి అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 5వ సర్గము సంపూర్ణము. శుభం.